ఉగ్రరూపం దాల్చిన మూసీకి వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి 10,000 క్యూసెక్ల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. నిన్న రాత్రి అత్యధికంగా జంట జలాశయాల నుంచి 36,000 క్యూసెక్ల నీటిని మూసీలోకి విడుదల చేశారు. ప్రస్తుతం జంట జలాశయాలకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో తగ్గడంతో అవుట్ఫ్లో తగ్గించారు జలమండలి అధికారులు. ఉస్మాన్ సాగర్ కు 7,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 8 గేట్లు ఎత్తి 6,000 క్యూసెక్లకు పైగా నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ కు 5,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 4 గేట్లు ఎత్తి 3,581 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. ఇక జంట జలాశయాల నుంచి విడుదలవుతున్న అవుట్ఫ్లో తగ్గడంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్నటి వరద బీభత్సం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు మూసీ నది పరివాహక ప్రాంత వాసులు. ప్రజలు ఇప్పుడిప్పుడే చాదర్ఘాట్ మూసారాంబాగ్లోని ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ఇంకా బురదగానే ఉండటంతో ఇంకా బస్ సర్వీసులు పునరుద్ధరించలేదు. ఇక బస్సులను ఎంజీబీఎస్ లోకి అనుమతించకుండా బయట నుంచి పంపిస్తున్నారు అధికారులు. ఎంజీబీఎస్ దగ్గర వంతెన తాకుతూ మూసీ ప్రవహిస్తోంది. చాదర్ఘాట్ బ్రిడ్జ్ కింద నుంచి మూసారాంబాగ్ బ్రిడ్జ్ పైనుంచి వరద పారుతోంది. పురాణాపూల్ శ్మశాన వాటికను వరద ముంచెత్తడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఇతర శ్మశాన వాటికల్లో మృతదేహాలకు అంత్యక్రియలు జరుపుతున్నారు. మూసీకి వరద ఉధృతి తగ్గింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రస్తుత ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నిన్న జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా మూసీ పరివాహక ప్రాంతాలంతా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే నిన్నటి నుంచి కొంతమేరకు గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఫ్లోటింగ్ తగ్గడం వల్ల తిరిగి గేట్లను క్లోజ్ చేయడం వల్ల మూసీ పరివాహక ప్రాంతాలన్నీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చాదర్ఘట్ దగ్గర ఉన్నాము. అయితే నిన్న ఈ లో బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ మీదంతా ఈ వాటర్ మూసీ వరద నీరంతా ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలను బంద్ చేశారు. 115 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరద ఆ తర్వాత నిన్న వచ్చింది అని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే ఈ మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా ఇంకా జల దిగ్బంధంలోనే కనిపిస్తున్నాయి. కొంతమేరకు కోలుకున్నప్పటికీ నిన్న ఈ పరిసర ప్రాంతం అంతా ఈ వరదతో నిండిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఒక్కసారిగా హైడ్రా సిబ్బంది పోలీసుల సహాయంతో బయటికి వెళ్లిపోయారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ ప్రాంతం అంతా ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి ఏరియా. దాదాపు ఈ టెంపుల్ పూర్తిగా జల దిగ్బంధంలో నిన్న చిక్కుకుంది. ఇక్కడ లోపలికి ఎవరు రాలేనటువంటి పరిస్థితి. కనీసం ఇక్కడ టెంపుల్ ఉంది అని ఐడెంటిఫై చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది నిన్న. అయితే ఇప్పుడు పూర్తిగా వరద నీరు బయటకు వెళ్ళిపోయింది. టెంపుల్ కి సంబంధించి యాజమానులు ఉన్నారు కొంతమంది. చెప్పండి, ఎన్నేళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ టెంపుల్? దాదాపు 20-30 ఏళ్ళు అవుతుంది మేడం. 30 ఏళ్ళు వస్తుంది. ఇక్కడ అమ్మవారు వెళ్ళింది, ఇక్కడనే ప్రతిష్ట చేశాము. ఇంకోటి ఏంటంటే మేడం, మాకు గత 2 నెలల వస్తుంది మాకు 3-6 గేట్లు ఇప్పుతూనే ఉన్నారు. నార్మల్ పోతుంది, మాకు ఇంతగానో అదను. అందరూ కూడా అదేమనుకున్నారు అంటే ఇప్పుతున్నారు అంటే అంతే వస్తాయి కదా నీళ్ళు అని అనుకున్నారు. కానీ ఇన్ఫర్మేషన్ లేదు మేడం మాకు ఇప్పటిదాకా. అది ఇస్తున్నాము, ఇన్ని నీళ్ళు ఇడుస్తున్నాము, ఇన్ని వాటర్ వస్తాయి, ఇక్కడ దాకా వస్తాయని ఎవరు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేరు మాకు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి వాటర్ వరద నీరు రావడం కానీ టెంపుల్లోకి రావడం జరిగింది? ఎప్పుడు రాలేదు మేడం, గతంలో ఎప్పుడు రాలేదు. వచ్చిన టెంపుల్ కానీ ఇంత మామూలుగా వస్తుండే, కానీ ఇంతవరకు రాలేదు మేడం. ఇక్కడ మొత్తం బస్సులు మునిగేదాకా వాటర్ ఎప్పుడు రాలేదు. మేము స్థానికంగా ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే పెద్దగా అయ్యాము. మా పిల్లలు కూడా మ్యారేజ్లోకి వచ్చారు, మేము కూడా ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పటిదాకా రాలేదు మేడం. ఎన్ని కాలనీస్ ఉంటాయి ఇక్కడ? దాదాపు ఇక్కడనే ఈ బస్సులనే ఒక 5-6 కాలేజీస్ ఉంటాయి మేడం. 5-6 కాలేజీలు మొత్తం నీళ్ళతో మొత్తం అదైపోయింది మేడం. వెళ్ళారు వాళ్ళు మొత్తము హైడ్రా సిబ్బంది కావచ్చు, లేకపోతే ఇల్లు ఖాళీ కొంతమంది పోతోళ్ళు, కొంతమంది వెళ్ళిపోయారు మేడం. చాలా మంది బిల్డింగ్లు అవి ఉన్నోళ్ళు ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు వచ్చాయి మేడం. సెకండ్ ఫ్లోర్ నుంచి దాని తర్వాత అందరూ పైననే ఉన్నారు. హైడ్రా వాళ్ళు వచ్చి దాంతో టిఫిన్స్ అవి అందించారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ 5 గంటల వస్తుంది, నీళ్ళు తగ్గినాక ఒక్కొక్కరు ఎట్లా తగ్గుతారో అట్లా మేము వచ్చేసాం మేడం లోపలికి. మాకు ఇన్ఫర్మేషన్ ఉంటారు. దాదాపు 3,000 పైన ఉంటారు మేడం కాలనీలలో మొత్తం.
మొత్తానికి నిన్న హైడ్రా సిబ్బంది సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు అని చెప్తున్నారు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.